హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇన్షాట్ యాప్ యూస్ చేసి మనం తీసుకున్న వీడియోని ఎడిటింగ్ ఎలా చేయాలి వితౌట్ వాటర్ మార్క్ అనమాట. పైన మీకు ఇన్షాట్ అని వాటర్ మార్క్ రాకుండా వాటర్ మార్క్ని తీసేసి మన వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి. ఇప్పుడు సపోజ్ కైన్ మాస్టర్ యూస్ చేశారనుకోండి, మనకి పైన వాటర్ మార్క్ వస్తుంది. ఇన్షాట్ యూజ్ చేసినప్పుడు వీడియోకి కింద వాటర్ మార్క్ వస్తుంది. సో ఆ వాటర్ మార్క్ని ఎలా రిమూవ్ చేసేసి వీడియో ఎడిటింగ్ అనేది ఎలా చేసేయాలి అనేది ఇప్పుడు చూసేద్దాము. 1080 అని చెప్పేసి ఉంటుంది. ఆ 1080లో పెట్టుకుని మనం వీడియో అయితే షూట్ చేయాలి. సో అలా షూట్ చేస్తే కనుక మీకు ఆల్రెడీ వీడియో ఆప్షన్ని క్లిక్ చేసినప్పుడు పైన ఆప్షన్స్ చూపిస్తాయి. 720 అని, నెక్స్ట్ 1080 అని చెప్పేసి, 1070 అని చెప్పేసి ఇలా చూపిస్తాయి. నెక్స్ట్ 4K అనే ఆప్షన్ కూడా ఉంటుంది. కొన్ని ఫోన్స్ 4K ఉంటుంది, కొన్ని ఫోన్స్లో 4K ఉండదు. సో మీరు వీడియో షూట్ చేసేటప్పుడు 1080 అనే ఉంటుంది పైన, దాంట్లో పెట్టుకుని వీడియో అనేది షూట్ చేయండి. నెక్స్ట్ షూట్ చేసిన వీడియోని మేము దేంట్లో ఎడిట్ చేయాలి. ఇప్పుడు నా వాయిస్ సరిగా లేదు, సగం బాగుంది, సగం బాగాలేదు. సో అది తీసేద్దాం అనుకుంటున్నాను, మిగతా సగం యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఒక 4-5 ప్లేసెస్ వీడియో తీసాను, ఒకేసారి తీయలేదు, కొంచెం కొంచెం తీసాను అనమాట. ఇవన్నీ నేను యాడ్ చేయాలి. ఇవన్నీ చేయాలి కాబట్టి మనం యూస్ చేసేది ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే ఇన్షాట్ అనే యాప్. ఈ ఇన్షాట్ అనే యాప్ని యూస్ చేసి ఆ వీడియో ఎడిటింగ్ ఈజీగా ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసేసేయండి. మనం మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి. సో ఆ టాపిక్స్ గురించి కూడా నేను వీడియో తీస్తాను. ఓకేనా? ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు ఏం చేస్తారంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇన్షాట్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. మీకు ప్లే స్టోర్లోకి వెళ్తే మీకు ఇన్షాట్ అనే యాప్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇన్షాట్ అని రెడ్ కలర్ ఉంది కదా, ఇది ఆన్ చేయండి. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీకు ఆన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి వీడియో, ఫోటో, కొలేజ్ అని ఉంది కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ ప్రిపేర్ చేయడం ఎలాగా అనేది ఇన్షాట్లోనే ఈ ఫోటో అనే ఆప్షన్ యూస్ చేసి నేను చెప్పాను. ఇప్పుడు ఏంటంటే మనం వీడియో ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చెప్తున్నా. ఇక్కడ వీడియో అని ఉంది కదా, ఈ వీడియో అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత న్యూ వీడియో అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం తీసుకునే వీడియోస్ ఉంటాయి కదా, మనం ఏవైతే వీడియోస్ తీసుకున్నామో, సపోజ్ ఇప్పుడు నేను ఒక వీడియో తీసుకున్నాను. ఈ వీడియోని ఏంటంటే నేను ఎడిట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. సో ఫస్ట్ నేను ఆన్ చేస్తాను అనమాట. నాకు ఏ వీడియో కావాలో ఆ వీడియోని ఆన్ చేస్తాను. ఆ వీడియోని ఆన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను కెమెరా నా అంతటి నేను తీసుకుంటున్నా, ఎవరు నాకు తీయట్లేదు. సో ఇప్పుడు నా హ్యాండ్ తోటి వీడియోని ఆన్ చేయడం, పాస్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటాయి. ఇవన్నీ పోవాలి నాకు అనుకుంటే ఫస్ట్ అసలు చూడండి, కింద మీకు నా వీడియో కింద ఇన్షాట్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీన్ని వాటర్ మార్క్ అంటారనమాట. ఆ ఇన్షాట్ అనే వాటర్ మార్క్ రాకుండా ఉండాలంటే ఆ పైన మీకు క్రాస్ బటన్ ఉంది చూడండి, ఇన్షాట్ పైన చిన్నగా క్రాస్ బటన్ ఉంది. ఈ క్రాస్ బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశారంటే ఫ్రీ రిమూవ్ అని అడుగుతాను చూసారా. ఇక్కడ పైది ఏంటంటే ఇన్షాట్ ప్రో అంటే మనం మనీ పే చేయాలి దానికి. అలా కాకుండా కింద ఫ్రీ రిమూవ్ అంటే ఏంటంటే మనకు ఒక యాడ్ ప్లే అవుతుంది అనమాట. ఆ యాడ్ని కనుక మనం చూసామంటే స్కిప్ చేయకుండా మనకి ఆటోమేటిక్గా ఇది రిమూవ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఫ్రీ రిమూవ్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తాను నేను. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి యాడ్ అనేది ప్లే అవుతుంది. ఈ యాడ్ని మనం ఫుల్గా చూడాలన్నమాట. ఈ యాడ్ని ఫుల్గా చూసిన తర్వాత అప్పుడు ఇంటూ అనే బటన్ వస్తుంది పైన, ఇంటూ బటన్ని క్లిక్ చేయాలి. సో ఇంకా మనకి ఎంతోసేపు ఉండదు, ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్ అలా ఉంటుంది. అయిపోయింది చూడండి యాడ్. పైన ఇంటూ అని వచ్చేసింది కదా, ఈ ఇంటూని క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి వీడియోలో కింద ఇన్షాట్ అనేది పోయింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నా వీడియోలో ఇలా నేను హ్యాండ్తో ఆన్ చేసుకున్నదంతా తీసేసేయాలి అని చెప్పి అనుకున్నా. ఇప్పుడు ఈ కర్సర్ ఉంది చూడండి కింద, ఈ కర్సర్ని అయితే మూవ్ చేసి ఎక్కడి వరకు కావాలో మీకు స్టార్టింగ్ అక్కడ స్టాప్ చేయండి. దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేశారంటే ఇలా చుట్టూ మీకు వైట్ బార్డర్ అనేది వస్తుంది, అంటే సెలెక్ట్ అయ్యింది వీడియో అని అర్థం అనమాట. ఇప్పుడు నాకు ఆ కర్సర్ వరకు నేను రిమూవ్ చేద్దాం అనుకుంటున్నా ఫస్ట్ది. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ పైన ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్ మూవ్ చేస్తే ఇక్కడ స్ప్లిట్ అని ఉంది చూడండి, ఈ స్ప్లిట్ ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏమవుతుంది, అక్కడ ఉన్న కర్సర్ పోయి ముందుకు వచ్చేసింది. అప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఫస్ట్ ఉన్న కర్సర్ మీద క్లిక్ చేయండి ఇలాగా. అలా క్లిక్ చేశారంటే దాని మీద అది మాత్రమే సెలెక్ట్ అవుతుంది. మనం ఏదైతే చేద్దాము అనుకున్నామో డిలీట్, అది మాత్రం సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ కనిపిస్తుందా, ఈ డిలీట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసేయండి. సో ఫస్ట్ నా హ్యాండ్స్ తోటి స్టార్ట్ అయిన పోయింది చూడండి. ఇప్పుడు నేను హాయ్ అని చెప్పేది మాత్రమే వస్తుంది, నేను హ్యాండ్ తోటి సెట్ చేసుకునేదంతా పోయింది. సో సపోజ్ నాకు మధ్యలో కొన్ని నచ్చలేదు, అప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ సెలెక్ట్ చేయండి. మీరు వీడియో వింటూ ఉండండి, మీకు నచ్చలేని పాయింట్ ఎక్కడ ఉందో అక్కడ
ఇలా సెలెక్ట్ చేసేసేయండి. సెలెక్ట్ చేసి మళ్ళీ స్ప్లిట్ చేయండి. స్ప్లిట్ చేస్తే ఏమవుతుందంటే ఇలాగా మనకి స్ప్లిట్ అయిపోయి ఫ్రంట్ అంతా ఉంటుంది, తర్వాత సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు చిన్న ముక్క మాత్రమే నేను తీయాలి అనుకుంటున్నాను, అప్పుడు మళ్ళీ ప్లే బటన్ క్లిక్ చేయండి. సో నాకు ఇక్కడ ఒక 1 minute వరకు నాకు వద్దు అనుకుంటే ఈ 1 minute వరకు ఇలా ప్లే అయిన తర్వాత మళ్ళీ స్టాప్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్ప్లిట్ అని ఉంది కదా, మళ్ళీ స్ప్లిట్ని క్లిక్ చేయండి. అప్పుడు ఫ్రంట్ మనం డిలీట్ చేయాలనుకునేది ఫ్రంట్ కదా, మనకి ఏది నచ్చలేదో అది కదా, అప్పుడు ఫ్రంట్ దాని మీద క్లిక్ చేయండి. ఇలాగా క్లిక్ చేసిన తర్వాత డిలీట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, డిలీట్ చేయండి. అంటే ఏంటంటే ఫ్రంట్ కి తర్వాత ప్లే అయ్యేదానికి మధ్యలో ఉన్నది మాత్రమే మనం డిలీట్ చేద్దాము అనుకుంటున్నాం కదా. సో అలాగా కర్సర్ని మూవ్ చేసుకుంటూ ఉంటే ఎక్కడ వరకు సెలెక్ట్ చేయాలి, ఎక్కడ వరకు స్టాప్ చేయాలి అనేది తెలుస్తుంది. సో అలా క్లిక్ చేశారంటే మళ్ళీ ప్లే చేసుకోండి, మీకు ఆటోమేటిక్గా ప్లే అయిపోతుంది కదా. ప్లే అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 1 minute ఉన్న తర్వాత మళ్ళీ నాకు అక్కడ నేను మాట్లాడింది నచ్చలేదు అనుకోండి, ఆ మాట్లాడిన పాయింట్ తీసి వేరే పాయింట్ పెట్టాలి అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ నుంచి నేను మాట్లాడుతున్నాను నచ్చలేదు, అప్పుడు స్ప్లిట్ చేయండి. స్ప్లిట్ చేసేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ వరకు నేను మాట్లాడింది నచ్చలేదు అనుకుంటే కర్సర్ని ఎలా తెలుస్తుందంటే ఇది మనం ప్లే చేసుకుంటే తెలుస్తుంది మనకి ఇక్కడ వరకు నచ్చలేదు నచ్చింది అనేది. మీకు నచ్చలేని పాయింట్ వరకు స్టాప్ చేసేసేయండి. ఒకవేళ నచ్చలేని పాయింట్ ఇంకా కొంచెం దాటిపోయింది అన్నారనుకో, అప్పుడు ఇంకా కొంచెం ముందుకు రండి, ముందుకు వచ్చేసి మళ్ళీ సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి. సో ఇది నేను డిలీట్ చేద్దాం అనుకుంటున్నా, దాని మీద క్లిక్ చేసి డిలీట్ ఆప్షన్ నొక్కాం. ఇప్పుడు ఏంటంటే లేదు నాకు 2 వీడియోలకి నేను మధ్యలో ఒక వీడియో యాడ్ చేయడం మర్చిపోయాను అనుకుంటే మళ్ళీ కర్సర్ దగ్గర ఇలా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా, ఈ ప్లస్ బటన్ని క్లిక్ చేశారంటే మీకు ఈ ఫస్ట్ వీడియోకి సెకండ్ వీడియోకి మధ్యలో ఈ వీడియో అనేది వస్తుంది. కర్సర్ ఎక్కడైతే ఉందో ఆ పాయింట్లో ఈ ప్లస్ దగ్గర క్లిక్ చేసామంటే ఇంకో వీడియో అనేది యాడ్ అవుతుంది. సపోజ్ ఇక్కడ నాకు కర్సర్ ఉంది కదా, ఇక్కడ నేను వీడియో యాడ్ చేయాలనుకున్నా, ఈ ప్లస్ బటన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో ఫోటో అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. మనం ఏదైతే యాడ్ చేయడం మర్చిపోయామో, సపోజ్ ఇది నేను మర్చిపోయాను అనుకోండి, దాన్ని క్లిక్ చేసి రైట్ బటన్ క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి మళ్ళీ యాడ్ అయింది మధ్యలో. సో మళ్ళీ నా హ్యాండ్ వచ్చింది, ఇది నేను తీసేయాలి. సో దీని కర్సర్ని మూవ్ చేసుకోండి, ఇక్కడ మనం ఏంటంటే సెలెక్ట్ చేయండి. ఇప్పుడు స్ప్లిట్ చేయండి, చేసి ముందుది నాకు హ్యాండ్ వద్దు కాబట్టి ఇలా ముందు సెలెక్ట్ చేసుకుని డిలీట్ ఆప్షన్ నొక్కండి. సో మళ్ళీ ప్లే అవుతుంది, ఇలా ప్లే చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే మీరు కనుక మీ పైన ఇప్పుడు మీరు ఇలా వీడియో మాట్లాడుతూ ఉన్నప్పుడు మీ పైన సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అనేది చెప్పేసి ఇక్కడ వస్తుంది కదా, అది రావాలి అనుకుంటే మీరు ఆల్రెడీ సేవ్ అది ఎలా చేయాలి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఏంటంటే నాకు అది రావాలి అనుకుంటే ఇక్కడ పిప్ అని ఉంది కదా, ఈ బటన్ని క్లిక్ చేసిన తర్వాత నాది దేంట్లో ఉందంటే కైన్ మాస్టర్ అనే దాంట్లో నా సబ్స్క్రైబ్ అనేది ఉందన్నమాట. ఇక చూడండి సబ్స్క్రైబ్ అని ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీన్ని నేను ఏం చేయాలంటే సెంటర్లో ఉంది, దీన్ని షార్ట్ చేసేసి నేను సైడ్కి పెట్టాలి. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ పైన మీకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, దీంట్లో క్రాప్ అనే బటన్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఇప్పుడు నేను దీన్ని క్రాప్ చేసేస్తున్నాను. చూడండి క్రాప్ చేసేసి ఓకే చేశాను. ఓకే చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని నేను సైడ్కి పెట్టాలి, నా ఫేస్కి అడ్డంగా ఉంది కదా. సో ఇలా మినిమైజ్ చేసుకుంటూ వెళ్ళి దీన్ని ఇలా డ్రాగ్ చేసామంటే సైడ్కి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు నా వీడియో ప్లే అయ్యేటప్పుడు ఏంటంటే సైడ్ ఆ బటన్ కూడా ప్లే అవుతుంది అనమాట, సబ్స్క్రైబ్ బటన్. అది ఎలా చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఓకే చేయండి. సో వాల్యూమ్, ఇక్కడ వాల్యూమ్ ఉంది కదా, 100లోనే వాల్యూమ్ అనేది ఉండాలి. మీరు ఎక్కువ పెట్టుకున్నారంటే మీ వాయిస్ బ్లర్ అనేది అయిపోతుంది. సో 100లోనే వాల్యూమ్ ఉంచుకోండి. నెక్స్ట్ ఈ ఆప్షన్ బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకున్నారంటే బ్యాక్గ్రౌండ్ మీ వీడియోకి ఏదైనా బ్యాక్గ్రౌండ్ పెట్టాలి అనుకుంటే కనుక ఇలా మీరు కలర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి క్రాప్ అయితే అయిపోయింది కదా. నెక్స్ట్ కట్అవుట్ అనేది ఉంది చూడండి. నెక్స్ట్ నేను నా వీడియోని బ్లర్ చేద్దాం అనుకుంటున్నా, మొత్తం సగం వరకు బ్లర్ చేద్దాం అనుకున్నా. ఇవన్నీ మీకు నేను ఆల్రెడీ ఎలా ఎడిట్ చేయాలి ఏంటనేది ఇన్షార్ట్ యాప్లో మీకు ఆల్రెడీ చెప్పాను, చూడండి. సో నాకు ఇప్పుడు ఈ ఆప్షన్ అయితే అవసరం లేదు. నెక్స్ట్ వాయిస్ ఎఫెక్ట్స్, మనకి మధ్యలో ఏదైనా వాయిస్కి మీకు ఏదైనా లేదంటే మనం ఆల్రెడీ ప్లే చేస్తూ ఉంటాం కదా, ఏడుపు క్లిప్స్ లేదంటే నవ్వడం, ఇవన్నీ వెనకాల ప్లే అవ్వాలంటే వాయిస్ ఎఫెక్ట్స్ అనేవి ఇచ్చుకోవాలన్నమాట. హారన్స్, పక్కన ఫోన్ రింగింగ్, ఫ్యాన్ సౌండ్ ఇవన్నీ ఇచ్చుకోవాలి. కానీ ఏంటంటే కొన్ని టైమ్స్లో మనకి దీంట్లోంచి మనం ఏదైనా ఇలాగ పెట్టామంటే కంపల్సరీ కాపీరైట్స్ అనేవి పడతాయి, అది చూసుకోండి. నాకైతే ఇదేం వద్దనమాట, అందుకని బ్యాక్కి వెళ్ళిపోయాను నేను.
సో ఇవేనమాట నేను యూస్ చేసేవి దీంట్లో. లాస్ట్కి వచ్చేస్తాను. లాస్ట్కి వచ్చేసి మళ్ళీ నాకు లాస్ట్ కూడా నేను క్లిక్ చేసే బటన్ ఉంటుంది, దాన్ని కూడా డిలీట్ చేయాలి అనుకుంటే ఇదిగోండి మళ్ళీ నా హ్యాండ్ కనిపిస్తుంది ఇక్కడ ఆఫ్ చేయడానికి. సో ఇలా మళ్ళీ డ్రాగ్ చేసి ఈ కర్సర్ని ఇక్కడ ఎక్కడికైతే నేను బాయ్ చెప్పానో అక్కడ వరకు ఉంచి దాన్ని ఇలా ఫుల్ సెలెక్ట్ చేసి ఇక్కడ మళ్ళీ స్ప్లిట్ ఉంది కదా, స్ప్లిట్ని క్లిక్ చేసామంటే చివరిది సెలెక్ట్ అయిపోతుంది. అప్పుడు డిలీట్ నొక్కేసేయండి. సో నేను బాయ్ అని చెప్పే వరకు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని పైన ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ వీడియో క్లారిటీ అనేది చెప్పాను 1080 మీరు ఫోటో దేంట్లో అయితే తీసుకున్నారో మీ కొన్ని ఫోన్స్లో 4K లేకపోతే 1080లో పెట్టి మీరు 1080లో పెట్టి ఫొటోస్ అయితే తీసుకోండి. దీన్ని సెలెక్ట్ చేశారంటే ఇక్కడ మీకు ఆప్షన్ చూడండి 720p అని, లేదంటే 1080p అని, 2K అని, 4K అని కనిపిస్తాయి. కొన్ని ఫోన్స్లో 1080 వరకే ఉంటుంది, 2K 4Kలు ఉండవు. సో 1080 వరకు ఉంటుంది కాబట్టి అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ అనేది క్లిక్ చేశాను. ఇప్పుడు నాకు ఈ వీడియో అనేది సేవ్ అవుతుంది అనమాట. సో ఇలా సేవ్ అయిపోయిన వీడియోని మీరు డైరెక్ట్గా యూట్యూబ్లో ప్లస్ అనే సింబల్ ఆన్ చేసుకుని అక్కడ అప్లోడ్ చేసేసుకోవచ్చు. ఇది ఇన్షార్ట్లో వీడియో ఎలా ఎడిట్ చేయాలి అనేది కంపల్సరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కనుక నాకు మళ్ళీ కామెంట్ చేయండి. ఇప్పుడు నాకు ఈ వీడియో అవసరం లేదు, సో నేనైతే డిలీట్ చేసేస్తున్నాను, క్యాన్సిల్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే మీరు చాలా వీడియోస్ ఇలా చేసుకుంటూ ఉంటారు కదా, అవన్నీ మీ గ్యాలరీలో ఉంటాయి. ఒకసారి అప్లోడ్ చేసేసిన తర్వాత యూట్యూబ్లో ఆ వీడియోని మళ్ళీ అప్లోడ్ చేయొద్దు, అవన్నీ మీరు డిలీట్ చేసేసుకుంటూ ఉండండి. సో ఇదే ఈరోజు నా వీడియో అనమాట. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కనుక నాకు కామెంట్ చేయండి, నేను వాళ్ళకి రిప్లై ఇస్తాను. ఒకవేళ మీకు ఏదైనా కొత్త వీడియోస్ కావాలన్నా, ఏ విషయమైనా తెలియకపోతున్నా సరే నాకు కామెంట్ చేయండి, నేను వాటి మీద వీడియోస్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసేయండి. మీ ఒక్క లైక్ తోటి నాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్.